ఓం గంగాడపతయ నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ద్రాం దత్తాత్రేయ నమ జై గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలీక, వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి, ప్రధానమైన గ్రహాలు రాహువు మరియు శనీశ్వరుడు, కేతువు, బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాల్లో మనకు శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి గమనం మేరకంతా కూడా, వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము, ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు, రాహువు, బృహస్పతి, కేతువు మరియు శుక్ర భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు. ఏంటంటే ఈ గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీటి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి, ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి మనకంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి ధనుసు రాశిలో చతుర్గ్రహ కుటుంబంతో సంభవం జరుగుతుంది. మరి జనవరి 15వ తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది. మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు. మరి జూన్ 14వ తారీఖు దాకా, జూన్ 14వ తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది. ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. మరియు కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది, శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి, ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి రకంగా జరుగుతుంది. ఏ వ్యాపారం వాళ్ళకి, ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి, ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి జాతకులకి 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా క్లుప్తంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అదృష్ట యోగం ఏ రకంగా రాబోతుంది, ధనప్రాప్తి కలగడానికి మీరు ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ధనుసు రాశి జాతకులు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ 14వ తారీఖు తర్వాత మీకంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం, అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి, శుభకరమైన వ్యయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, గృహయోగం కోసం కావచ్చు, సొంత ఇల్లు కొనుక్కోవడం కోసమైనా కావచ్చు, భూ సంపద కోసమైనా కావచ్చు, మీరంతా కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. శుభకర వ్యయం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. పిల్లల యొక్క విదేశీయాన యోగం కోసమైనా కానీ మీరంతా కూడా ఖర్చులు పెడుతూ ఉంటారు. తద్వారా మీకంతా కూడా రుణాలు కూడా సేకరించడానికి రుణాలు కూడా లభిస్తూ ఉంటాయి, ధనప్రాప్తి కలుగుతుంది, ఆకస్మిక ధనలాభం, ధన వ్యయం కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడుతుంది కావున విశేషంగా మీరంతా కూడా శనీశ్వరుడు, రాహువుకి, బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. జన్మ జాతకంలో ఉండే సకల దారిద్రాలంతా కూడా నివారణ అంతా కూడా కలుగుతుంది. జాతకరీత్యా ఉండే సకల దోషాలంతా కూడా నివారణ కలుగుతుంది, సకల పుణ్యప్రాప్తి కలుగుతుంది, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ద్రవ్యాలతోటి విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం, రాజశ్యామల యజ్ఞాధికరతలు కానీ, శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రధానంగా ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది.
జూన్ 14 తర్వాత మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. తెరల నుంచి ఏప్రిల్ 15వ తారీఖు దాకా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ సూర్య భగవానుడు అంగారకుడు యోగకరంగా ఉన్నప్పుడు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మే 15వ తారీఖు నుంచి ఆగస్టు 25వ తారీఖు దాకా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన గ్రహాలంతా కూడా యోగకరంగా మారబోతున్నాయి కావున ఎక్కడైతే బుధాదిత్య యోగంలో మారుతూ ఉంటారో ఇక సూర్యుడు బుధుడు కలయిక జరుగుతూ ఉంటుందో అప్పుడు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ మాటకంతా కూడా విలువ పెరుగుతూ ఉంటుంది. మీకు గుడ్ విల్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా ఎవరైతే పొలిటికల్ రంగంలో మంచి స్థాయికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారో మీకంతా కూడా మంచి పదవి లభించడానికి, ధనస్సు రాశి జాతకులకంతా కూడా అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి. చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల, దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. మహాకాళి దేవాలయంలో కానీ, దుర్గామాత దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని తరచూ వెలిగిస్తూ ఉండడం వల్ల, దేవి భాగవతాన్ని అంతా కూడా పారాయణం చేయడం వల్ల, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవికి ప్రతినిత్యం కూడా ఆవునితో దీపారాధన చేయడం, ప్రధానంగా పరమాన్నాన్ని నివేదన చేయడం, మల్లెపూలతోటి తులసిమాలతోటి అర్చన చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రేయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, విశేషంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ, దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్నంతా కూడా సమర్పించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలుగుతుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క 27 ప్రదక్షిణాలు కానీ, 54 ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది. మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి. ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్గం మాత్రమే చెప్తూ ఉంటాం. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష సిద్ధాంతాలతోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల, మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. 2026లో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే 15వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ చేసుకొని గోచారిత్య గ్రహాలు యోగకరంగా ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది. ధనప్రాప్తి కలుగుతుంది. విశేషంగా బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. తద్వారా రాజ్యప్రాప్తి కలుగుతుంది. ధనయోగం సిద్ధిస్తుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. మీకు ధనప్రాప్తి కలగాలంటే ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. వ్యాపార స్థలంలో కానీ, మీ గృహంలో కానీ, దేవాలయ ప్రాణంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః.